అధ్యక్షత వహించవలసిందిగా మన అమరావతి గారిని కోరుతున్నాము. మల్లేశ్వర్ సార్ గారు మాకు సదా గౌరవనీయులు, పూజలు, వారికి స్వాగతం సుస్వాగతం. సార్ గారికి స్వాగతం సుస్వాగతం. ప్రజెంట్ హెచ్ఎం సార్ రమేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మల్లేశ్వర్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. మా రామారావులు మా మధ్య లేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పుడు మాతోనే ఉంటాయి. నా పేరు మాది స్వప్న, పేరు కళ్యాణ పారిజాత, ఒట్టిపల్లి దేవిక. నా పేరు నిమ్మరెడ్డి ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ. నా పేరు మామిడి నవనీత. పాఠాలు ఎలా చెప్పాలి, నేర్చుకునే వాళ్ళు ఎలా నేర్చుకోవాలి అని చెప్పేసి ఒక ఛానల్ని ఓపెన్ చేసి మనం చదువుకున్న స్కూల్లో ఇంత ఇదిగా చేసినటువంటి గొప్ప సార్ కూడా మన రమేష్ సార్ అని చెప్పొచ్చు. నా పేరు వచ్చేసి మామిడి అనితారెడ్డి. ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి 1000 అవార్డ్స్ పైన అవార్డు తీసుకొని 2018లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తీసుకోవడం చాలా చెప్పుకోదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని కలిగించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. పేరు బండారు సుజాత. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. పేరు సైరమ్మ. నేను 9 గంటల నుంచి 4 గంటల వరకు నాకు బెల్లం పోవంగానే స్కూలే గుర్తుకొస్తుంది. అది పేరు ఏ సుజాత. నా పేరు బాలాజీ. కూడా చాలా థ్యాంక్స్. అమలు పట్టడం కాదు అది. శుచి రాతలో కూడా ఒక తప్పు పోయినా, ఒక పేజీ లేకపోయినా కూడా అది కష్టమే. తప్పు పోయినా కష్టమే, పేజీ లేకపోయినా కష్టమే. ఒక పెద్ద చింతవరకే తీసుకొచ్చి మాతోనే తెప్పించి మమ్మల్ని కొట్టేవాళ్ళు సార్. ఇది మరీ అన్యాయం. వచ్చిన ఫస్ట్ రోజే నా కర్మ ఏంటంటే మా కొట్టుకున్న వల్ల ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టేవాళ్ళు. ఫస్ట్ తెలియగల వాళ్ళని పట్టుకున్నాడు. ఆ రోజు కొట్టిన గుర్తుంది. బడబడ వేసుకుని కొనిపోయిండు. అరే మనకేం రాదు. ఇంకా తర్వాత నుంచి చాలా భయం. ఆ విధంగా మన చదువు కొనసాగింది. ఇంకా శేఖర్ అండి. దీపావళి ఏ రోజు అంటే సార్ 4 రోజులు అసలు కొట్టడమే మంచిగా చదువుతుంటే లేదా నాకైతే కొట్టడంలో వచ్చాడు. మా అమ్మ అంటే ఏదో సామసే ఆల్రెడీ చిన్న దెబ్బలు తింటా ఉన్నాము. ఈసారి కూడా వచ్చి నాకు ఇదే అయిపోయింది. నరేందర్ రెడ్డి జక్క, 7 భయం. అది 10 మెంబర్స్ వస్తే బాగుంటుందని. గణేష్, ప్రస్తుతం ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను. నుంచి బయటికి వెళ్ళాలంటే సైకిల్ కొనుక్కోవాలి. నాకేమో కాళ్ళు అందవు. అది నేర్చుకోవాలి. ఫస్ట్ పీట్ల సవారం పోవాలి మేము 10th క్లాస్. ఆ బాధలన్నీ తప్పించింది మాకు సార్. నా పేరు దుబ్బ హరిమూర్తి. వీరే సార్ కొట్టిర్రు. వాళ్ళు కొట్టకపోతే మరి మేము వినేటోళ్ళమా? ఈ రకంగా అయ్యేది కదా సార్. 100% వినకపోయేటోళ్ళం. మీ దెబ్బలే మాకు అప్పుడు దీవెనం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ తర్వాత టీ పెట్టలేదా సార్ అంటే నువ్వు చాయ్ పెట్టినావు కదరా, ఓకే రైట్ నువ్వు కూర్చో అనే సార్. రోజుల నుంచి ఫాలో అప్ చేసి గర్ల్స్ నుంచి కూడా చాలా కోఆపరేషన్ వచ్చింది. లేకపోతే ఇది అంత సక్సెస్ అయ్యి ఉండేది కాదు. అందరి ఉపాధ్యాయులతో మాకు మంచి మెమొరీసే ఉన్నాయి. రాయికి ఉల్లిదెబ్బ మాత్రం చూశారు. వాటి తర్వాత తయారైన శిల్పం ఇప్పుడు మీ ముందు ఇలా తెల్లబట్టలు వేసుకొని ముందు కూర్చుంది. సార్ది సహకారం చాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. సన్మానం. ఓకే సార్. నెక్స్ట్ ఇందాక వచ్చి నెంబర్ కూర్చున్నాను. నేను కూడా వస్తాను.
ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాల దొరికెను నేల కలిగిన వీరులా యూదుల అమరత్వం అందించెను గతమంత కథగాలిని మహనీయుల చరిత్ర వినిపించెను కలము పట్టుకొని కదిలించిన గీతగా మారెనా తరతరాలను తన ఎదకద్దుకుంటూ బడి దేశానికి అందించెన కథల పట్టున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగు తనలోన పదిల మందో బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో స్నేహాల వెళ్ళిపోయి చెరగనే గురుకుల ఈపోని సంబంధం భవిష్యత్తు దారి మీదున్న సాక్ష్యము పడుపు గొంతుల దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారి మీదున్న సాక్ష్యము క్రమశిక్షణ సమయపాలన ఇవే రెండు మనిషికి తీర్చిదిద్దుతాయి. బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుని పాత్ర చాలా గొప్పది. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని మర్చిపోయేది అనేది జరగదు. ఎలాంటి కళలు కన్నా అంటే మీలో పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆ రేంజ్లో ఉంటారు అనుకున్నాను. ఇంకా ఎదుగుదల చాలా ఉండాల్సిండే సార్. మిమ్మల్ని మాత్రము మా జీవితంలో మర్చిపోలేం. దెబ్బలు కొడతా ఉంటే సార్ చుట్టూ తిరిగేది, సార్ దెబ్బలు కొడతా ఉంటే తిరిగేది. అలాంటి మేము ఇప్పటికీ మేము మా గురువులు గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే అట్లా భరించినాం కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాం సార్. ఇప్పుడు చెప్తే ఈ పిల్లలు వాస్తవానికి ఇప్పుడు మీ పొజిషన్కి ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయిందండి. ఎడ్యుకేషన్లో కూడా పిల్లలలో కూడా తల్లిదండ్రుల్లో కూడా అంత లేదు, ఓర్పు లేదు, సహనం లేదు, భరించేవాళ్ళు లేదు, కొట్టిన పడే స్థితిలో కూడా లేదు. వాస్తవానికి ఇప్పుడు చెప్తున్నా, భారత ఖండం ఒక అమృత భాండం అంటే మేము టీచ్ చేసేటప్పుడు మిమ్మల్ని ఎవరు దృష్టి పెట్టుకోకపోయేది. మాకు చెప్పిన టీచర్ మాత్రమే మాకు ఆ రోజు టీచర్ మాకు ఎట్లా చెప్పిండు, మేము ఎలా నేర్చుకున్నాం, ఆ ప్రెషర్ మేము మీద చేసేది. మ్యాథ్స్ అంటే ఓన్లీ అప్పటి వరకు లెక్కలు మాత్రమే, అంకెలు మాత్రమే అనుకునేది. ఆయన కాడికి వచ్చినాక మ్యాథమెటిక్స్లో ఉపోద్ఘాతము దాని థియరీ ఉంటుంది అనేది మాకు ఫస్ట్ పరిచయం చేసింది ఆ చారి సార్, యుగేంద్రచారి. మాకు మాత్రం ఇలాంటి బ్యాచ్ దొరకడము మాకు అదృష్టం. నిజంగా కూడా ఈ సర్వీస్ ఇంత చేసిన సర్వీస్ మళ్ళీ ఎక్కడ చేయలేకపోయినాం. పలానా పైల్వాన్పూర్ టీచర్ అంటే గర్వంగా చెప్పుకునేది అనమాట, మేము పైల్వాన్పూర్ టీచర్లు అని. అలా మమ్మల్ని తలెత్తుకునేటట్టుగా చేసిన విద్యార్థులందరికీ పేరు పేరున మీ అందరికీ కూడా మా ఆశీస్సులు. ఇంత మంచి ఊరు నిజంగా ఇప్పటికీ మెమరబుల్, మెమరబుల్ ఎప్పటికి కూడా. అది ఎందుకు ఫస్ట్ అపాయింట్మెంట్ కావడం ఒకటైతే ఒక మంచి ఊర్లో ఫస్ట్ అపాయింట్మెంట్ కావడం అనేది చాలా అదృష్టం. అది కొన్ని ఊర్లలో మనకు పోయిన కాంచి మొదలు పెడితే ఈ బడి వదిలి ఎప్పుడు పోవాలరా నాయన ఇంటికి అన్నట్టు ఉంటుంది. నిజం వాస్తవం అది. అట్లాంటివి కూడా కొన్ని చూసినాం మేము ఆ సర్వీస్లో. ఆ స్థాయిలో చూసిన పిల్లల్ని మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూసేసరికి చాలా బాధ అనిపిస్తుంటుంది. అక్కడ అప్పటి ఒబీడియన్స్ ఏంది, అప్పటి పిల్లలు ఏరి, ఇప్పుడు ఏంది ఇట్లా అయిపోయింది వ్యవస్థ మొత్తం. దీనికి కారకులు ఎవరు అని అనుకుంటే క్వశ్చన్ వేసుకుంటే చాలా ఉంటుంది. చిన్న పిల్లల్లాగా ఉండి ఇక్కడ మళ్ళీ అదే విధంగా భయం తోటి ఇక్కడ ఉండడం, ఇంకా అదే విధంగా ఉంటున్నారు. మేము కూడా ఇక్కడ ఒక నవయువత యువజన సంఘం అనేది ఏర్పాటు చేసినాం. ఇక్కడున్న విద్యార్థులు 7th వరకు ఆడపిల్లలు చదువుతురు, పనిచేస్తారు. నేనే హై స్కూల్కి బొల్లెపల్లి పోయేటప్పుడు సగం దూరం సైకిల్ నొక్కొని పోయేది, ఆ తర్వాత మళ్ళీ ఎక్కిపోయేది. అలాంటి పరిస్థితి. ఆ సంజయ్ రెడ్డి కూడా ఆయన మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన మంచి హెల్ప్. నాకు ఏమన్నా అవసరం వచ్చినట్టు కదా ఫోన్ పెట్టేది. ఏమైనా ఉపాధ్యాయులు అవసరం ఉన్నా, ఎవరున్నా, ఎక్కడున్నా ఫోన్ చేయించుకొని నేను పోయి ఆఫీసులో కూర్చునేది అంతే. అనాథాశ్రమం కూడా ఉంది, అలాగే అది కూడా రన్ చేస్తున్నాను. ఆ దృష్టి పెట్టుకొని డాక్టరేట్ రావడం, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రావడం, అవార్డ్స్ రావడం జరిగింది. నేను చదివిన చదువు కాకుండా నాకు మీరు నేర్పిన సంస్కారం మాత్రం నేను మీ పేరును నిలబెట్టగలే అంత స్థాయికి నేను ఎదిగాను సార్. చాలా సంతోషం. మళ్ళీ ఒకసారి ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమందిని మిస్ అయ్యాము, వాళ్ళకు కూడా మన పిలుపులు మన చెప్పిన మాటలు అందాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ డబ్బు కంటే ముఖ్యమైన ఈ ప్రాణం మాన మర్యాద కాపాడే వాళ్ళు మన చుట్టూ సమాజమే నమ్మే వ్యక్తిగా నేను సమాజం కోసం ఎంతో కొంత సేవ చేస్తూ ఉంటాను. కానీ ప్రస్తుతం మీరు చదువుకున్న బడి లేదు, నేను చదువుకున్న బడి లేదు, ఈ సార్లు చదువుకున్న బడులు లేవు. అయ్యో ప్రభుత్వ బడి, ఓ తెలుగు మీడియం బడి, ఎన్నెన్ని అవమానాలు ఎందుకొచ్చేనమ్మా నీకు, ఆలోచించుకో తల్లి, ఆదరించు మమ్మ మళ్ళీ. పేద పిల్లల నీకు ప్రాణం, మధ్య తరగతి వాళ్ళే ఆభరణం, ఉన్నోళ్ళు లేనోళ్ళు కలిసి ఒక్క తాన చదివేటోళ్ళు, పేద ధనిక తేడా చూపకుండా చదువు నేర్పావు ఆగకుండా, ఆటపాటలతో అలసిపోకుండా నిలిచావందరి మనసుల నిండా అంటూ నేను ఒక 10 సంవత్సరాల కిందనే ఈ ప్రభుత్వ బడి ఆవేదనను రాయడం జరిగింది. పాలకులు చేసిన పాపాలు, ప్రజలు చేసిన మోసాలు, గురువులు చేసిన గాయాలు, అధికారుల అలసత్వాలు, ప్రభుత్వ బడులను దెబ్బతీసినై, తెలుగు మీడియం నడ్డి విరిచినై. మీరందరూ ఆలోచించండి, ప్రభుత్వ బడులను ఆదరించండి, మీ బాధ్యతలు నెరవేర్చండి, ప్రభుత్వ బడులకు జీవం పోయండి. అందులో విద్యార్థులకు సాధ్యమైనంతగా ఆడుతూ పాడుతూ మరి ఆహ్లాద వాతావరణంలో విద్యార్థులకు మరి విద్యను అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దానిలో భాగంగానే పాఠాలు అనే పుస్తకం రాశాను. తర్వాత విద్య వికసించేది ఎలా అంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ గురించి కూడా నేను నిరంతరం పడుకున్నా లేచినా తిరిగినా ఎప్పుడు కూడా నేను ఈ విద్యారంగాన్ని ఎలా బాగుపరచాలి, నేను నష్టపోయినా ఈనాడు ప్రభుత్వం, ఈనాడు మీ పిల్లలకు కూడా సరైన విద్య అందట్లేదు. ప్రైవేట్లో చదువుతున్నా వాళ్ళు ప్రెషర్, ఒత్తిడితోటి నేర్చుకోవాల్సి వస్తుంది. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినా కానీ పిల్లలకు ఒత్తిడి చేయాల్సి వస్తుంది. నేను 65 to 70% ఒక టీచర్గా నా బాధ్యత నెరవేర్చగలుగుతున్నా, 100% చేయలేకపోతున్నా. ఇంకా నేను నేర్చుకోవాల్సి ఉంది. మీ ముందున్నా అంటే ఇయానికి మా అమ్మ మంచి పాటలు పాడేది. అంటే మా అమ్మకు చదువుకోవడానికి అవకాశం లేదు. ఆనాటి కాలంలో మా అమ్మను బడికి పంపిస్తే ఇప్పటికే మా అమ్మనే ఒక రచయితవు, మా అమ్మ నేను పొందుతున్న గౌరవం అంతా మా అమ్మకే వచ్చేది. అంటే అవకాశాలు లేని పరిస్థితి రావద్దు. ఈ 2001-2 బ్యాచ్ మరి ఎప్పుడు కూడా మేము గుర్తుంచుకుంటాం. భవిష్యత్తు దారి మిగిలిన